అసలు మనం ఉగాది ఎందుకు జరుపుకుంటాం మీకు తెలుసా? హలో డార్లింగ్స్, ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను మీ ఇన్ఫో ప్రకాష్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసా. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఉగాది. ప్రతి సంవత్సరం మనం ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో ఎంతమందికి తెలుసు? న్యూ ఇయర్ అనగానే మనలో చాలా మందికి మొదటిగా గుర్తొచ్చేది జనవరి 1. న్యూ ఇయర్ అనగానే తెలుగువాడిగా మీకు గుర్తు రావాల్సింది తెలుగు న్యూ ఇయర్, అదే ఉగాది. మన పండుగ మనం కాకపోతే ఇంకెవరు సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి? మనం ఎంత ఎదిగినా మన మూలాలు సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. ఎప్పుడైనా ఆలోచించారా ఉగాది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఉగాది పచ్చడి ఎందుకు తింటాం? ఈ పండుగ వెనుకున్న అసలు నిజాలు ఏంటి? ఈ పండుగ వెనుకున్న రియల్ మీనింగ్ అసలు మీకు తెలుసా? ఈ పండుగ వెనుకున్న రియల్ మీనింగ్ ఏంటో మీకు తెలుసా? ఉగాది, మనం ఉగాదిని విడదీసి తెలుసుకోవాలంటే యుగ అంటే యుగం, ఆది అంటే ఆరంభం, అంటే యుగానికి ఆరంభం అని అర్థం. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు ఉగాది పండుగ జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని క్రియేట్ చేసిన రోజు ఉగాది పండుగ జరుపుకుంటాం. ఒక్కొక్క సంవత్సరంలో వచ్చే ఉగాదిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. తెలుగు పంచాంగాల ప్రకారం మొత్తం 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలకి ఒక కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజుని వివాహం చేసుకోగా వారికి కలిగిన 60 మంది సంతానమే సంవత్సరాలుగా కాలక్షేత్రంలో తిరుగుతున్నారని ఒక కథనం ఉంది. ఈ 60 సంవత్సరాల చక్రాన్ని ప్రభావతో మొదలుపెట్టి అక్షయతో ముగిస్తారు. ప్రతి 60 ఏళ్లకి ఈ పేర్లు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం, అదే 39వ సంవత్సరం. కొత్త సంవత్సరం పేరు శ్రీ ప్రభావనామ సంవత్సరం. 40వ సంవత్సరం మన తెలుగు వారి నూతన సంవత్సర వేడుక ఉగాది పచ్చడిదే ముఖ్యమైన పాత్ర. ఇది చెడు రుచులు, తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు అన్నీ ఉగాది పచ్చడిలో కలిసి ఉంటాయి. ఇది జీవితంలో ఆనందాలు, కష్టాలు, సంతోషాలు, బాధలు, ఆశ్చర్యాలు ఇంకా కోపాలు సమానంగా స్వీకరించాలని సూచిస్తుంది. ఈ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వసంత ఋతువుల్లో వచ్చే ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తీపి, బెల్లం మన జీవితంలో ఆనందకరమైన ఇంకా సంతోషకరమైన క్షణాలను సూచిస్తుంది. పులుపు, చింతపండు రసం మన జీవితంలోనే ఎదురయ్యే సవాళ్లను, క్లిష్ట పరిస్థితులను కూడా సూచిస్తుంది. చేదు, వేపపూత జీవితంలోనే ఎదురయ్యే బాధలు, కష్టాలు, నీరసాలను సూచిస్తుంది. కారం, మిరియాల పొడి, పచ్చిమిర్చి కోపం, అసహనం, ఉద్వేగాన్ని సూచిస్తుంది. వగరు, మామిడికాయ ముక్కలు కొత్త అనుభవాలని ఇంకా ఊహించని పరిస్థితులను సూచిస్తుంది. ఉప్పు జీవితంలోనే సమతుల్యత ఇంకా భయాన్ని సూచిస్తుంది. ఉగాది పచ్చడి ఆరోగ్య ప్రయోజనాలు: వేపపూత కాలేయాన్ని శుభ్రపరుస్తుంది, జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మామిడికాయ విటమిన్ సి అందిస్తుంది, ఇంకా శరీరాన్ని చల్లబరుస్తుంది. బెల్లం ఐరన్ మరియు శక్తిని అందిస్తుంది. మిరియాలు, కారం శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది మరియు జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. మనం ఉగాది జరుపుకునే అదే రోజు ఇండియాలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఉగాది జరుపుకుంటారు. కాకపోతే వేరే పేర్లతో జరుపుకుంటారు. అంటే పండుగ ఒకటే, పేర్లు వేరు. మహారాష్ట్రలో గుడి పడవ, హిందీ వాళ్ళకి షీట్ చాంద్, కాశ్మీర్లో నార్వే అని పిలుస్తారు. కర్ణాటకలో ఉగాదిని యుగాది అని పిలుస్తారు. ఉగాది సెలబ్రేషన్స్: పండగ ముందు రోజు ఇల్లు శుభ్రం చేసుకొని ఉగాది రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని మామిడి ఆకులతో తోరణాలు కట్టి ఇంటి ముందు అందమైన రంగుల ముగ్గు వేసుకొని గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి తాగి పెద్దవాళ్ళని నమస్కరించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం. తర్వాత కుటుంబంతో కలిసి రుచికరమైన భోజనం తిని ఆనందంగా సమయం గడుపుతూ కొత్త ప్రారంభంతో కొత్త ఆశలతో నింపిన సంవత్సరాన్ని స్వీకరిస్తాము. ఈ ఉగాది జీవితంలో అనుకున్నవన్నీ జరగడానికి ఒక కొత్త ప్రభావం అవుతుందని ఆశిస్తూ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇన్ఫో ప్రకాష్ సైనింగ్ ఆఫ్.